సర్కార్ నౌకరీ మూవీ రివ్యూ. నటీనటులు ఆకాష్ గోపరాజు, భావన, తనికెళ్ళభరణి, మధులత, మహాదేవ్, సాయి శ్రీనివాస్ తదితరులు. సంగీతం శాండిల్య బొబ్బిలి, సురేష్ బొబ్బిలి. ఎడిటింగ్ రాఘవేంద్ర వర్మ. నిర్మాత ఎవరో కాదు, మన కె రాఘవేంద్రరావు. సినిమాటోగ్రఫీ, రచన, దర్శకత్వం గంగనమోని శేఖర్. బ్యానర్ వచ్చేసి ఆర్కే టెలిషో ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఆల్రెడీ మనకి 1వ తారీఖు నుంచి అవైలబుల్లో ఉంది. కొత్త ఏడాది మన తెలుగు చిత్రసీమ వైపు ఒక కొత్త హీరో మనకి పరిచయం అయ్యాడు. ఆ చిత్రమే మన గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా మొదటిసారిగా సర్కారు నౌకరీ సినిమాలో యాక్ట్ చేశాడు. మనకి సర్కారు నౌకరీ అంటే గవర్నమెంట్ జాబ్. అయితే ఈ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మించిన చిత్రం కావడం, ప్రచార చిత్రాలు ఆసక్తి రేగించడం, అలాగే ఈ సినిమాపై కాస్త అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే అసలు ఈ సినిమా కథ ఏంటి, అసలు ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ ఇచ్చింది, అలా అది తెలుసుకుందాం మనం. కథ ఏంటంటే, మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్కు చెందిన ఒక కుర్రోడు మన గోపాల్, అంటే ఆకాష్ గోపరాజు. అయితే అతడికి తన తల్లిదండ్రులు లేరు. అయితే కష్టపడి తను ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాడు. అయితే ఈ క్రమంలో తన సొంత మండలానికి హెల్త్ ప్రమోటర్గా వచ్చేసరికి మనకి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడం, మరియు ప్రతి ఊరికి తిరిగి ఏదైతే మనకి కండోమ్స్ ఉంటాయో అవి మనకి పంచిపెట్టడం జరుగుతుంది. అయితే తన ఫ్రెండ్ సహాయంతో పెద్దల్ని ఒప్పించి సత్య, అంటే మన హీరోయిన్ వచ్చేసి భావనను పెళ్లి చేసుకుంటాడు. అయితే మొదటిసారి అతనిది గవర్నమెంట్ జాబ్ అని సత్య ఎంతో ఆనందిస్తుంది. కానీ ఆ తర్వాత అతను చేసే పని తెలిసి నిజంగా షాక్ అయిపోయి అతన్ని అసహ్యించుకోవడం స్టార్ట్ చేస్తుంది. అయితే కండోమ్లు పంచుతున్న గోపాలను ఊరి వాళ్ళంతా రకరకాలుగా తిడుతూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాన్ని అంటరాని వాళ్ళుగా చూడటమే కాక వాళ్ళకి చాలా అవమానాలు, అలాగే అతను భర్త చేసే ఉద్యోగాన్ని మానేయమని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంటుంది. ఈ ప్రాసెస్లో గోపాల్, నేను కష్టపడి నేను ఉద్యోగం తెచ్చుకున్నాను కాబట్టి నేను అసలు ఈ ఉద్యోగం మానే ప్రసక్తి లేదన్నట్టుగా మనకి సినిమా నడుస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో తన ఉద్యోగం కోసం గోపాల్ భార్యను కూడా ఎందుకు కాదనుకున్నాడు. ఈ ఊరి వాళ్ళు ఎగతాళి చేస్తున్న ఆ పరిస్థితి, హెల్త్ వర్కర్ ఎందుకు పనిచేయాలనుకుంటున్నాడు, ఎయిడ్స్ని నియంత్రించేందుకు అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, అసలు ఈ క్రమంలో అతనికి ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, అలాగే అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది మనకి రిమైనింగ్ స్టోరీలో మీరు తెలుసుకోవాలి. అయితే సినిమా ఎలా ఉంది అంటే, ఎలా జరిగింది అంటే, కొల్హాపూర్లో 1996లో జరిగిన ఒక నిజమైన సంఘటనను బేస్ చేసుకుని దర్శకుడు ఈ కథ రెడీ చేసుకున్నాడు. అయితే అప్పట్లో ఎయిడ్స్ మహమ్మారి విస్తృతంగా ఉండేది కాబట్టి బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళిన వాళ్ళలో చాలామంది పెద్ద రోగంపై అవగాహన లేక దాని బారిన పడి మృత్యువాత పడ్డారు. అయితే మరోవైపు గ్రామాల్లో ఎయిడ్స్ వ్యాధితో మరణించిన కుటుంబాలు వెలివేయటం, వాళ్ళని పర్టికులర్గా దూరంగా ఉంచడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అతనికి దొరికిన ఈ గవర్నమెంట్ జాబ్ మనకి అతనికి ఎలా హెల్ప్ చేసింది అనేది కూడా మనకి ఈ సినిమాలో డైరెక్ట్గా చూసేసరికి అంత కంఫర్ట్ జోన్లోకి మనం వెళ్ళాం అన్నమాట. అయితే ఇది మనకి ఒక గవర్నమెంట్ తీసే యాడ్ లాగా, అందులో వచ్చే సన్నివేశాలన్నీ కూడా మనకి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని సన్నివేశాలు మనకి కామెడీగా అనిపిస్తాయి. ఇప్పుడంటే కొంతమంది పిల్లలు వాటిని బుడగల్లాగా తయారు చేసుకుని వాటితో ఆడుకోవడం, ఇంకా అలాంటి సీన్స్ మనకి ఒక రకంగా ఇబ్బందిగా అనిపిస్తాయి, ఒక రకంగా మనకి కామెడీని తెప్పిస్తాయి. అయితే మనకి సత్యకు తన భర్త చేసే పని తెలిసినప్పటికీ అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఎలాగా మనకి కెమిస్ట్రీని చేశారనేదే మనకి సెకండ్ హాఫ్లో చూడాల్సి ఉంటుంది. అయితే
ఎక్కువ మోతాదులో మనకి డ్రామాయే కనిపిస్తుంది. సో మనకి కొల్హాపూర్లో ఎయిడ్స్ వ్యాధి ఎక్కువై ఎక్కువ మరణాలు జరగడంతో తన మిత్రుడు కూడా ఈ పరిస్థితుల్లో అతను కోల్పోవడం జరుగుతుంది. అసలు దీని తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ అలా అని సినిమా అంతా కూడా కంప్లీట్ మనకి మెలో డ్రామాలో ఉంటుందన్నమాట. అదొక రకమైన కాన్సెప్ట్తోనే మన క్లైమాక్స్ కూడా మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అది ఎవరు ఎలా పెర్ఫామ్ చేశారంటే మనకి పల్లెటూరు కుర్రాడిగా గోపాల్ పాత్రలో తను చాలా సహజంగా నటించాడని చెప్పాలి. ఆద్యంతం మనకి భయంకరమైన ఎమోషన్స్ నటనని అతను కనబరిచాడు. సత్య పాత్రలో భావన సెట్ అయిపోయిందనే చెప్పాలి. ఇక ఊరి సర్పంచ్ పాత్రలో తనికెళ్ళబడిన గురించి మనకు తెలిసిందే. కానీ ఆయన అనుభవాన్ని దర్శకుడు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదేమో అని మనకు అక్కడక్కడ అనిపిస్తూ ఉంటుంది. ఈ పాత్ర ఏదో మనకి అలా తగిలించినట్టు ఇంకా తప్పదు అన్నట్టు ఉంటుంది. మనకి బలగం సుధాకర్ రెడ్డి, సాహితీ దాసరి, మహాదేవ్ మిగిలిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ జోన్లో వాళ్ళు యాక్ట్ చేశారు. అయితే దర్శకుడు అతను ఎంచుకున్న కథ జనరల్గా మనం కనెక్ట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద రోగాలు వచ్చే పోతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ అని, అందులో వేరియంట్లు అని రకరకాలుగా. కానీ ఇది ఏంటంటే కొంచెం ఓల్డ్ స్టోరీ అయిపోవడం వల్ల మనకి చాలా కష్టపడ్డాడనే చెప్పాలి ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ తీసుకుని. అయితే కొంచెము దీనికి కొంచెం ఎక్కువ కామెడీ ట్రాక్ సైడ్ వెళ్ళుంటే బాగుండేది. కొంచెం మెలో డ్రామా అయ్యేసరికి కొంచెం ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. 90ల వాతావరణాన్ని చక్కగా మనకి చూపించిన పాటలు కూడా మనకు అంత పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంక బ్యాక్గ్రౌండ్ యావరేజ్గా ఉంది. ఏంటంటే కథకు తగ్గట్టే మనకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ స్టోరీ. కొన్ని సీన్లు ఫన్నీ సీన్స్ తప్పదు, ఇంకా మిగిలిన ఎమోషన్స్. మనకి ఇంకోటి ఏంటంటే నెగిటివ్స్ వచ్చేసి మనకి ఫస్ట్ హాఫ్ పర్లేదు కొంచెం, అలాగే క్లైమాక్స్ కూడా ఇంక చెప్పలేం. ఇంకా అలాగే మనకి కంప్లీట్ స్క్రీన్ ప్లేలోనే కొంచెం ల్యాగ్ వచ్చేసింది కాబట్టి మనం కంఫర్ట్ జోన్లో కూర్చోలేకపోయాం. అసలు ఎలా ఉందంటే ఇది ఒక మంచి సినిమాయే, కానీ ఫన్నీగా తీసుంటే బాగుండేది.